బాగుండడం, ఫైనాన్షియల్లీ సెటిల్ అవ్వడం. అయితే కొంతమంది వాస్తు బాగుంది అనుకున్నప్పటికీ ఫైనాన్షియల్లీ వాళ్ళు ఎంత సంపాదించినా నిలువ ఉండదు. ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత దాచిపెట్టుకుందామన్నా ఉండదు. ఎంత సంపాదిస్తే ఎక్కడికి పోతుందనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అంటే దీన్ని ఎలా సవరించుకోవాలంటారు? సాయిరామ్. ఒక మనిషి కర్మానుసారం తను గృహ నిర్మాణం చేసుకుంటాడు. ఇప్పుడు ఒక మనిషికి మంచి మహాపురుష యోగములు ఉంటాయేమో ఒక 5. అతనికి మంచి యోగములు ఉన్న వ్యక్తి వాస్తు చూయించినా చూయించుకోకున్నా స్వతహా ఆయన మంచి ఇల్లు కట్టుకోగలడు. అంటే ఆ కట్టుబడి చేసే అతను మేషన్స్ కూడా వాళ్ళకు మంచి వాళ్ళు దొరుకుతారు. సూక్ష్మ ఇబ్బంది లేకుండా మంచి గృహ నిర్మాణం చేసుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉంటాడమ్మా. అలాగే మన కర్మానుసారం బాల అరిష్ట దోషములతో జన్మించే వాళ్ళు ఉంటారు. రకరకాల గ్రహ పీడలతో జన్మించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళక్కడ కూడా డబ్బు, ధనం, ఆరోగ్యం అన్నీ ఉంటాయి. కానీ ఒక మంచి గృహ నిర్మాణం చేసుకోవాలనుకొని వాస్తుకు బాగా ప్రయత్నం చేసినా కూడా మేషన్స్ విషయంలో లేదు. అంటే కట్టుకునేటప్పుడు అది ఇది చేంజ్ చేసేస్తారు, దోషములు వచ్చేస్తాయి. ఇక అక్కడి నుంచి కష్ట సుఖాలు సాధించడం అంటే కష్ట సుఖాలంతా అనుభవిస్తూ ఉంటారు. ఆ కష్ట సుఖంలో ఏంటంటే వెల్త్ అండ్ హెల్త్, ఒకటి ఆర్థిక పరమైన సమస్యలు, ప్రధానంగా ఆరోగ్యం, ఈ 2 బాగుండాలి ప్రతి వాళ్ళకి. మీరు అన్నట్టు ఈ 2 బాగుండాలంటే వాస్తు కూడా బాగుండాలి కదమ్మా. అందుకని దోషములు ఉన్న గృహములో ధనం నిలవడం చాలా కష్టం. అంటే కంటికి కనపడే దోషములు వేరు, కంటికి కనపడని దోషము వేరు. ఇప్పుడు ఒక గృహం మీద పితృదోషములు ఉంటాయమ్మా. మనం పితృదోషములకు ఎన్నో మనం పెద్దలకి ఏం చేయాలో అవి చేస్తాం శాస్త్రీయ పద్ధతిలో. అయినా కూడా పితృదోషములు పీడింపబడి గృహములో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, ఆర్థిక పరమైన ఇబ్బందులు జరుగుతుంటాయి, కష్ట నష్టాలకు గురి అవుతుంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తుల్లో మనం నిర్మాణం చేసుకుంటామమ్మా. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అనుగ్రహం కూడా ఉండాలి. ఎందుకంటే పితృదేవతలు అన్నారు అంటే దేవుడు ఎంత సాయం చేస్తారో వాళ్ళు కూడా అంత సాయం చేస్తారు. కానీ కొన్ని దోషములు ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ నుంచి కూడా ఇబ్బందులు వస్తాయి. ఎలా ఉంటేనమ్మా, మనకు మన తాతగారు ముత్తాతగారు ఒక స్థలం ఇచ్చారు. ఆయన కూడా పిల్లల్ని కని పెంచి పెద్ద చేశారు. కానీ వాళ్ళ తదాంతరం ఆ ఇల్లుని అడుగు నుంచి మనం తీసేసాం, మంచి ఇల్లు కట్టుకున్నాం. కానీ పూర్వకాలంలో కూడా ఒక శంకుస్థాపన అని ఒక పద్ధతులు ఉండేది. లోపల శంకు వేసి అదంతా పద్ధతి ప్రకారం చేసుకునేవారు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాం, మనం ఆ శంకుని కూడా బయటికి తీయలేకపోతున్నాం. ఆ పాత మట్టిని వాడుతున్నాం, మళ్ళీ నిర్మాణం చేసుకుంటున్నాం. అవన్నీ కూడా దోషంలే, అవన్నీ కూడా. అందుకే ఏదైనా మనము బాగుండాలంటే మనకు భూమి లోపల అంటే ఫిల్లింగ్ చేసే మట్టి కూడా మంచి మట్టి ఉండాలి అంటా నేను. అందుకని ఎవరికైనా 5 అడుగులు తీసేయండి నీట్గా. అక్కడ నుంచి ఇంజనీర్ సలహాతో ఫుటింగ్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి మనం ఎలా చేయాలో పద్ధతి ప్రకారం చేసుకుంటూ శంకుస్థాపన చేసుకుంటూ మంచి మట్టితో ఫిల్అప్ చేసుకున్నప్పుడు ఆ దోషములు అన్నీ మిగులుతాయి. వాళ్ళ స్వహస్తాలతో ఆ రోజుల్లో అమ్మ కొన్ని యంత్ర బలములు పెట్టి ఉంటారు. శంకుస్థాపనకు కొన్ని చెక్కలు చండ్రకర్రతో కూడా లోపల అది దాదాపు 100-200 సంవత్సరాలు పాడవ లోపలనే ఉంటుందమ్మ, లోపలనే ఉంటుంది. వాళ్ళు పర్ఫెక్ట్ గా ఈశాన్యంలో శంకుస్థాపన చేసేవాళ్ళు. అంతకంటే ముందు ఏంటంటే భూమి మధ్య భాగం నాభిస్థానంలో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నవీన కాలంలో ఈశాన్యంకి వచ్చేసింది శంకుస్థాపన. మనం ఈశాన్యంలో శంకుస్థాపన ఉంటుంది. ఆ పాత పురాతనమైన శంకుస్థాపన ఎక్కడుందో వీళ్ళకి కూడా తెలియదు. అందుకని ఇలాంటి భూగర్భ దోషములు ఉంటాయి, భూగర్భ దోషములు ఉంటాయి. అందుకేనమ్మా భూగర్భ దోషములు ఉన్న ఇళ్లలో అనారోగ్య సమస్యలు, భూత ప్రేత పిచాచ దుష్ట శక్తుల బాధలు పీడలకి గురి అయి వాళ్ళు డబ్బు ధనం పాడు చేసుకుంటారు. ఎలా అంటేనమ్మా, ఇప్పుడు ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్తేనేమో
అన్ని బాగున్నాయి, టెస్ట్లు అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాం, కానీ సమస్యలు అదే విధంగా ఉంటాయి. అందులో నేను చెప్తుంటాను, వాస్తు కూడా ఒక కారణము. భూగర్భ దోషములు ఉన్నప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకేనమ్మా మనం ఎప్పుడైనా కూడా కొన్ని దోషములు ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుండదు, డబ్బు బాగుండదు. అందుకేనమ్మా ఇప్పుడు చాలా మంది గురువు గారు మాకు ఆరోగ్యంగా అంతా బాగున్నాము, కానీ కష్టపడ్డ సొమ్మంతా మాకు అసలు ఇంట్లో నిలవదు అంటారు. అందుకే నేను అడుగుతానమ్మా, సొమ్ము ఎక్కడికి వెళ్తుంది అంటే, ఒక ప్లాట్ కొనేటప్పుడు మనం ఏం చేస్తాం, సంపాదించిన డబ్బుతో పాటు ఇంకొంచెం మనం బయట నుంచి హ్యాండ్ లోన్ ఏదో తీసుకొచ్చి కొంటామమ్మా. అది తీర్చలేకపోతున్నాము అంటే 100% ఆ ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉంటాయి, ఒక రకమైన వాస్తు దోషాలు ఉంటాయి. అలా కాదు, సరే మన ఇంట్లో ఒక టెనెంట్స్ ఉన్నారు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంచిగా ఉండి మనతో ఫ్రెండ్షిప్ గా ఉండి మన దగ్గర 70 లక్షలు 80 లక్షలు 1 కోటి రూపాయలు 50 లక్షలు ఎవరి స్థాయిలో వాళ్ళు నమ్మించి ఒక 5 సంవత్సరాలు ఉండి తీసుకొని వెళ్ళిపోతారు. అంటే మన కష్టపడ్డ సంపద మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇంకొంతమంది రిటైర్డ్ మూమెంట్ లో కూడా సర్వీస్ చేసి అలిసిపోయే స్థానంలో వాళ్ళకు ప్రభుత్వం ఇంత డబ్బు వస్తుంది. ఆ డబ్బును ఏం చేస్తారంటే బంధువులు గాని మిత్రులు గాని ఏదో మాయమాటలు చెప్పేసి ఆశతో చూపించి ఆ డబ్బంతా వెళ్ళిపోతుంది. అంటే మనం కష్టపడ్డ సొమ్ము ఉండకపోవడానికి కొన్ని వాస్తు దోషాలు కారణం. అలా కాకుండా మనం సంపాదించిన సంపద, ఏదైనా ఒక ప్లాట్ తీసుకోవాలనుకుంటాము, ఒక ఇల్లు తీసుకోవాలనుకుని 4 రూపాయలు వెనుకకి వేస్తాము. తీసుకోవాలనుకునే ముందు కొన్ని డిస్టర్బెన్స్ వచ్చేసి ఆ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి ఆ డబ్బంతా హాస్పిటల్కి వెళ్తుంది. ఇది ఒక రకమైన దోషం, ఆ ఇంట్లో ఒక రకమైన దోషం. ఇలాంటి ఏ డబ్బు ఏ ద్వారా ఎలా వెళ్ళింది అనేది మనం తెలుసుకోవాలి. అలా కాకుండా గృహ నిర్మాణం చేశాము, కొంత మన దగ్గర డబ్బు ఉంది, కొంత డబ్బు మనం బయట తీసుకొచ్చాము. వాస్తవానికి ఏంటంటేనమ్మా 60% డబ్బు మన కాడ ఉండి 40% లోన్ ఉన్నప్పుడు పర్వాలేదు. ఇంకా 70% మన దగ్గర ఉండి 30% ఇల్లు కట్టుకోవాలి. 30% ఉండి 70% ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. కానీ ఇల్లు వాస్తు బలం ఉంటే ఆ 70% లోన్ ని కూడా తీర్చే శక్తి ఆ ఇంటికి ఉంటుంది. సంపద ఎలా వస్తుందో అలా వచ్చేస్తుందండి. ఏదో ఒక రూపంలో మన దగ్గర 10 లక్షలు ఉంటుంది, ఎక్కడో సైట్ కొంటాం, ఆ సైట్ 1 కోటి రూపాయలు అవుతుంది సంవత్సరంలో, 2 కోట్లు. ఎందుకంటే డెవలప్ ఏదైనా కావచ్చు, మంచి ఇల్లు ఏదో రూపంలో సహాయ సహకారం మనకిస్తుంది. కొన్ని ఇళ్ళు మధ్యలోనే మనం కట్టుకొని మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది. అవునమ్మా, మీరన్నట్టు కొంతమంది అయితే శంకుస్థాపన చేస్తారు, వదిలేస్తుంటారు. కొంతమంది ఏమంటారు అంటే భీమ్ లెవెల్ వదిలేస్తారు, ఫిల్లర్ లేచి ఆకాశానికి ఎదురు చూస్తూ ఉంటాయమ్మా. అది కూడా మంచిది కాదు. అది కూడా 1 year 2 year వీళ్ళకి చేతికి అందిన డబ్బు వీళ్ళకు లోన్స్ ఏదో 4 రూపాయలు ఇంట్రెస్ట్ అని ఇచ్చేస్తారు, సమయానికి అందదు, వాళ్ళకి ఏదో ఆపదలు వచ్చేసి ఇలాంటి ఎన్నో అనేక రకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను అంటాను, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు రుణ విమోచన అష్టదిగ్బంధన చేసేస్తాను, కుబేర అనుగ్రహ అష్టదిగ్బంధన చేసేసి ఆ దోషాన్ని కంట్రోల్ చేస్తాను.